రోజు ఒక షాక్ ఇస్తా, అది తర్వాత బస్సులో చెప్తా. ఏంటది? కవర్ చేశాడు ముసుగులో. గైస్ బస్ వచ్చింది కానీ బస్సులో జనాలు అయితే ఫుల్, అక్కడ ఎక్కే వాళ్ళు కూడా ఫుల్. కాలేజ్ అయితే టీచింగ్ వైజ్ కానివ్వండి ప్రతిదీ బెస్ట్ బ్రో. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. రెడీ అయిపోయాను ఫుల్. సో ఇవాళ ప్లాన్స్ ఏంటంటే, ఇవాళ కాలేజ్లో ఓరియంటేషన్ డే. సో ఇవాళ మా టీం వివిఐసి తరపున వాలంటీర్గా వెళ్తున్నాను. ఇక ఫర్దర్గా ఓరియంటేషన్ డే రోజు ఏమేం చేస్తామో అవి మొత్తం ఈ బ్లాగ్లో కవర్ చేద్దాం. సో ఫస్ట్ జాఫర్ అను వసీం బస్ స్టాప్ దగ్గరికి వస్తున్నారంట. సో నేను షూస్ వేసుకొని ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవడమే. వసీం అక్రమ్ వచ్చేసాడు. సో ట్యాగ్ వేసుకుంటున్నాడు మనోడు. ఏంట్రా మార్నింగ్ అంత లేట్ అయింది అంటే? కొత్త ట్యాగ్కే అన్న వచ్చింది, మనం వేసుకోవాలి. జోక్ బాగుంది. బ్రేక్ఫాస్ట్ డన్నా వసీం? అదిగో అక్కడున్నాడు, మాట్లాడుకుంటూ వస్తున్నాడయ్యా. ఇదిగో 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 జాఫర్ భాయ్. చెయ్యాలా బ్రో బ్రో ఇస్త్రీ. అరే చెప్పి రెడీ होके వస్తా ఆయా రే. అవి క్యా జాఫర్ భాయ్ బ్రేక్ఫాస్ట్ డన్నా? మీకు ఈ రోజు ఒక షాక్ ఇస్తా, అది తర్వాత బస్సులో చెప్తా. ఏంటది? సర్ప్రైజ్ అభిత్ ఇస్తా అంటాడు కదా సర్ప్రైజ్. ఎప్పుడు అభిత్ ఇస్తాడు సర్ప్రైజ్, ఇవాళ మేము ఇస్తాడంట. సో మొన్నటి దాకా మనోడు క్రాఫ్ట్ వర్క్ లో లేడు. సో మనోడికి జ్వరం ఫీవర్ వచ్చి టైఫాయిడ్ అంట. గాయస్ బస్ వచ్చేసి 7:30 అయితే. ఏంట్రా వసీం, ఏంటి నీ ఫేస్ ఏంటి అలా ఉంది? అరే నాకు ఫస్ట్ కోపం వచ్చేస్తుందిరా. ఎందుకురా? ఎప్పుడురా వస్తుంది బస్సు? 8:30 అన్నారు, సారీ 7:30 అన్నారు. దాటిపోయింది, 45 అయింది, ఇంకా బస్సు రాలేదు. భయా పడుతుందిరా పైన నుంచి మళ్ళీ. అది ఇంకోటి కదా, ఫ్రస్ట్రేషన్. సో జాఫర్ బ్రో, అరే ఇలా ఇందాక ఇలా అన్నా ఏంటి మరి? బస్సు రాలేదు, మనకేమో లేట్ అవుతుంది, ప్లస్ వర్షం ఒకటి, మనమేమో బస్ స్టాండ్ ముందున్నాం. యూనివర్సిటీ బస్ ఎక్కేసి దత్తా వెల్కమ్ టు లైఫ్ త్రూ. అరే నువ్వే ఇంట్రో చెప్పేసావు. విట్టేపిరా మందే అది, మందే. మనం ఒక వి తీసేస్తే మందే అది. ఇంకా ఒక వి యాడ్ చేయాలరా. అరే మన కాలేజ్ నుంచి ఒక వి తీసేయాలరా. కవర్ చేశాడు ముసుగులో. సరే అండి, బస్ వస్తే ఇంకా బస్లో కలుద్దాం. గైస్ బస్ వచ్చింది కానీ బస్సులో జనాలు అయితే ఫుల్, అక్కడ ఎక్కే వాళ్ళు కూడా ఫుల్. మనం ఇక్కడ టిఫిన్ తీసుకుంటున్నాం. ఆ బస్ లేదు, ఇంకెలా ఎక్కుతాం? ఇంకో బస్ వచ్చింది, లేకపోతే జూనియర్స్తో పాటు వెళ్దాం. అరే మరీ ఫుల్గా ఉందిరా అది. ఇంకో బస్సు ఎక్కుదామా? బస్సు ఎక్కడితే వెళ్దాం. వసీం బస్ అన్న ఆటోలో ఎందుకు? కొన్ని అనివార్య కార్యాల వల్ల, కొన్ని అనివార్య కార్యాల వల్ల కొన్ని కార్యాలు మిస్ అయ్యాం. అయ్యా కారణం అయిపోద్ది ఇప్పుడు, జాగ్రత్త కూర్చో. సో గైస్ బస్ అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది, అందుకని ఆటో ఎక్కేసి ఇంకా డైరెక్ట్ కాలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాం. జాఫర్ భాయ్, యువర్ రిప్లై ఫర్ ఇట్. బస్ లేట్ అయింది, ఎందుకు లేట్ అయింది? ఎందుకు లేట్ అయిందా? నాకు అసలు మాటలు రావట్లేదు. స్లోలో ఏం చెప్పేస్తాను నాకే తెలియదు.
సో అక్కడికి వెళ్ళి మాట్లాడదాం ఏమైనా ఉంటే. దత్తా గారిని దత్తా బ్రో ఆటోలో వెళ్ళడం బెస్ట్ బస్ కన్నా. అంటే అంత అరే మన బస్సే సుఖం రా. అది కూడా బెస్టే బస్ కూడా, ఎందుకంటే టైం అయిపోతుంది కదా. మళ్ళీ ఓరియంటేషన్ డే అక్కడ వివిఐఎస్సి వాళ్ళది అరేంజ్మెంట్స్ లేట్ అయిపోయింది, అందుకని ఆటోలో వెళ్ళడం బెస్ట్. ఇంకా డైరెక్ట్ కాలేజ్లో మీట్ అవుదాం. జస్ట్ ఇప్పుడే నమ్మూరు సెంటర్కి వచ్చాం. ఇప్పుడైతే నడుచుకుంటూ ఎంత దూరం ఉంటుంది మ్యాక్సిమం కాలేజ్? 3 కిలోమీటర్స్ 2 to 3 kilometers ఈజీగా ఉంటుంది. బై వాక్ వెళ్ళిపోవడమే. 2 kilometers అంట. పిచ్చేగా అసలుగా. గాయస్ ఈ రోజు అయితే మేము ఒక ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాను. నేనైతే బ్యాగ్ తీసుకొచ్చాను. వీళ్ళిద్దరు ఏం తేలేదు. గాయ్స్ అది తప్పు. అది వాడి బ్యాగ్ కాదు, దత్తగాడి బ్యాగ్. కాదు ఫస్ట్ ఏంది గేమ్ ఆడుతున్నాం, దానికి థింగ్స్ ఉన్నాయా లేదా అది ముఖ్యం కదా. అసలు వీళ్ళేంది అసలు ఏం అర్థం కాదు. అసలు వీడేంది అసలు గేమ్ ఆడేటప్పుడు డిసిప్లైన్ అనేది ఉండాలి. ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక మాట అన్నాడు, ఏమన్నా ఒక మాట అంటున్నాడు, ఏమన్నా మాట మారుస్తున్నాడు. గాయస్ చూసుకోండి. ఇప్పుడు ఫైనల్ గా నా దగ్గర వస్తువులు ఉన్నాయా లేదా. ఇది బ్యాగ్ పెద్దది కనిపిస్తుందా? అది దత్తగాడిది, అది గుర్తు పెట్టుకోండి. బ్యాగ్ వాడిదే, లోపల కూడా వాడివే, ఉన్నాయి అవి వాడివే. ఫైనల్ గా నా దగ్గర అయితే థింగ్స్ ఉన్నాయి బ్రో, మీ దగ్గర లేవు. అది ఇప్పుడు ఏం చేద్దాం? మా దగ్గర ఎందుకు లేవు బ్రో? పెన్ ఉంది, చాక్లెట్ ఉంది, మొత్తం చెప్పి ఇప్పుడే చెప్పి. పెన్ను కూడా ఉంది. బ్లాగ్ సాయంత్రం వచ్చింది బ్రో. ఓకే బ్రో. గైస్ సగం దూరం అయితే వచ్చేసాం ఆల్రెడీ. హాఫ్ వే అనేది కవర్ చేసేసాం, ఇంకా హాఫ్ ఉంది. సో గైస్ నేను వసీం అయితే టక్ అయితే అయిపోయింది. ఏ వసీం ఇప్పుడైతే వచ్చేసాం కాలేజ్ లోపలికి. డైరెక్ట్ ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే. టక్ బాగుంది. మా దాంట్లో అలానే ఉంటుంది బ్రో. మేము సిఎస్ఎం బాయ్స్ మొత్తం చేస్తాం బ్రో. ఛానల్ ఉంది బ్రో. సో మన జూనియర్. ఏ వసీం ఇవాళ ప్లాన్స్ ఏమేమిటో కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ వెళ్దాం లోపలికి వెళ్దాం. ఇచ్చి వేస్ట్ గాయస్. కాలేజ్ గేట్లో 3 కోతులు వచ్చేసాం. సో మనోళ్ళు లోపల ఉన్నారు. గైస్ రూమ్కి అయితే వచ్చేసామండి. ఇంకా క్రాఫ్ట్ వర్క్స్ ఉన్నాయి, అవి ఎక్కడ తీసుకువెళ్ళాలో అది చెప్పేస్తే ఇంకా అక్కడ డెకరేట్ చేసేసి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం అదే మా పని. ఇంకా అంత దూరం నడిచి వచ్చాం. ఎలా ఉన్నాయి కాళ్ళు ఇప్పుడు? సో క్రాఫ్ట్ వర్క్స్ ఇవన్నీ టీమ్ మొత్తం అక్కడ ఉంది. ఇంకా ఇది కూడా క్రాఫ్ట్ వర్క్స్. ఇంకెవరి కోసం వెయిటింగ్? ఫ్రెండ్స్ కోసం వెయిటింగ్ అన్నమాట. సో వాళ్ళు వచ్చేస్తే అజీం ఏంట్రా అది? సో మొత్తం క్రాఫ్ట్ వర్క్ అయితే ఇక్కడ గార్డెన్ వైపు తీసుకొచ్చేసాం. అక్కడ ఏంటంటే సెషన్ జరుగుతుంది. క్లాసికల్ డ్యాన్స్ ఇప్పుడే అయిపోయింది. సో క్లాసికల్ డ్యాన్స్ అయితే ఇప్పుడే అయిపోయిందండి. నెక్స్ట్ సెషన్ అయితే వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది. వీళ్ళేమో ఫస్ట్ డేనే చాలా జనాలు వచ్చేసారు. అసలు ఫుల్ అయిపోయింది. సార్ మీకు చూపిస్తా చూడండి. हाइट ज्यादा है ना. వాట్స్ టుడేస్ ప్లాన్? నథింగ్, ఓరియంటేషన్ డే. క్రాఫ్ట్ వర్క్ అయితే మస్తు ఉంది కదా అసలు మంది. మనం కూడా అయిపోయిన తర్వాత ఈవినింగ్ రివ్యూ ఇద్దాం. యా బ్రో. కొండారెడ్డి బ్రో మస్తు ఉన్నావు తెలుసా ఇవాళ. ఆ ట్యాగ్, నీ హెయిర్ స్టైల్, నువ్వు సూపర్ ఉన్నావు బ్రో. నువ్వు పొగిడినట్లేదురా, ట్రోల్ చేస్తున్నట్టు. బ్రో 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 తీసుకునే వాళ్ళల్లో ఉంటుంది, నేను ట్రోల్ చేయలేదు. అరే ఎంతైనా నువ్వు ఎందులో చేసావు బ్రో? యూట్యూబ్లో. గైస్ ఇప్పుడే ఎంతమంది రా సుమారు ఎంతమంది వచ్చారు? సో బ్లాగ్ తీయడానికి కుదరలేదు, ఎందుకంటే ఫస్ట్ మాట్లాడాలి కదా, తర్వాత మెల్లగా తీసుకున్నాం. వాళ్ళు మళ్ళీ వస్తా అన్నారు. సో చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఓరియంటేషన్ డే రోజు
మా వసీం అన్న అని వచ్చారు చాలా తన ఫ్యాన్స్ కూడా వచ్చారు. అవునులే వచ్చారు. రాలేదా? ఫ్యాన్స్ అని కాదు, జూనియర్స్, మన జూనియర్స్. సో జాఫర్ భాయ్ పికిల్స్ బోల్తే పికిల్స్ అనే ఒక పర్సన్ ఫస్ట్ లో రారా అంటే అసలు రాలేదు బ్లాగ్స్ లో. వద్దన్నా వస్తున్నాడు. సిగ్గుపడుతున్నాడు, ఇప్పుడు కూడా మాట్లాడడానికి సిగ్గుపడుతున్నాడు. మాట్లాడి నేను 3-4 వీడియోస్లో ఉన్నా, 3-4 వీడియోస్లోనే ఇది గుర్తుపెట్టారు. చూసావా? అది మా జాఫర్ బ్రో. దాన్ బోల్తే భాయ్, దాన్ అని గుర్తుపట్టట్లా, పికిల్స్ అని గుర్తుపడుతున్నారు. పికిల్స్ బ్లాగ్ లో ఉన్నాడంట. పరువు పోతుంది, డాన్ అని రండి. సో వెనకాల అయితే ఈవెంట్ నడుస్తుంది, ఫుల్ జనాలు ఫుల్ అయిపోయారు. వసీం తల మీద పెట్టి అరే సరిగ్గా నుంచోరా. వసీం అరే అది టైర్ అరే. టై టై దట్ గుడ్ రా, నైస్. అరే 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 రే ఏక్ మినిట్. అరే తమ్నైల్ తీసుకుందాం ఆగు. అది పెట్టుకో. అది మామ. అరే నువ్వు సరిగ్గా పెట్టు. బోటిక్ ఆగరా అలానే ఉండు. అజీ గుడ్ రా, తమ్నైల్ కి బెస్ట్ రా. జాఫర్ బ్రో, జాఫర్ బ్రో, నైస్ రా. బ్రో. IUCW అరే సగం అది మొత్తం పోతుందిరా. అరే ఇదేంటారు నాకు అర్థం కాలేదు, ఇది తిప్పుతుంటే రావట్లేదేంటి? ఇది ఏంటంటే యూనివర్సిటీ ఏంటి కదా, ఆ, ఏముంటే రూల్స్ ఏంది, ఏం జరిగింది అనేది దీనిలో ఉంటుంది అనమాట. అవునా? మరి చూపి పద. నువ్వు చూపికపోతే బాగుండదు. రూల్స్ అన్నా మొత్తం ఉంది అన్న. చదువు బ్రో. చదవాలి మొత్తం. షూస్ మొత్తం ఖరాబ్ అయిపోయాయి బ్రో. చదువు బ్రో, నువ్వు చదువుదా. సో గాయస్ వీళ్ళందరూ జూనియర్స్ అన్నమాట. సో ఎలా అనిపించింది బ్రో ఫస్ట్ డే? మీరు రావడం ఏం జరిగిందో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏంటంటే ఫస్ట్ కాలేజ్ మొత్తం అలా అని కాదు, వచ్చిన తర్వాత ఎవరెవరు రిసీవ్ చేసుకున్నారు అది. ఫస్ట్ ఎన్ఎస్ఎస్ వాళ్ళు యా. సో బ్రో లంచ్ టైంలో మాత్రం ఫుల్ ఏమంటారు దాన్ని, పన్నీర్ కర్రీ అవి పెడతారు, బాగుంటుంది. మేము రావడం కూడా అదే పెట్టారు. మేము దానికోసం వెయిట్. స్టార్టింగ్లో తిన్నాం, ఇంక ఇప్పుడు దాకా లేదు. కాలేజ్ అయితే టీచింగ్ వైజ్ కానివ్వండి ప్రతిదీ బెస్ట్ బ్రో. మళ్ళీ కలుద్దాం. మీరు సిఎస్ఎంఏ కదా, నేను మీకు వస్తూనే ఉంటా, మాట్లాడుతూనే ఉంటా. ఏ క్వరీ అయినా వచ్చేయండి. సీనియర్స్ కూడా బాగా ఇంట్రెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ICA వాళ్ళు మాత్రం చాలా బాగా ఇంట్రెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ బ్రో. పర్లేదు, నాకు ఏంటలే కాబట్టి చెప్తున్నా ఎక్స్పీరియన్స్. పర్లేదు, వస్తుంది. పైన బ్లాక్స్, పైన రూమ్స్ ఉంటే ఈజీగా వచ్చేసింది. కిందంటే మీకు వైఫై కూడా ఉంటుంది. అది మన టాలెంట్ అన్నమాట, ఎక్స్ట్రా టాలెంట్. ఇంటర్లో చేసే ఉంటారు వాడు చెప్తూ ఉన్నాడు. అక్కడ నుంచి. సో బ్రోస్ ఒక డౌట్. ఫస్ట్ మీ న్యూ బ్లాక్ చూసారా? మొత్తం చూసారా? ఎలా అనిపించింది న్యూ బ్లాక్? కోడ్ ల్యాబ్స్ చూసారా? కోడ్ ల్యాబ్స్ చూడలేదా? సో మన బ్లాగ్స్ లో కానివ్వండి, టూర్స్ లో కానివ్వండి, మీకు గూగుల్ కోడ్ ల్యాబ్స్ అనేవి చూపిలేదు. ఎందుకంటే క్లాసెస్ కానివ్వండి అప్పుడు నడుస్తున్నాయి, సో అది కుదరలేదు. ఫస్ట్ మీరు కోడ్ ల్యాబ్స్ కి వెళ్ళిపోండి, అక్కడ చూడండి. కోడ్ ల్యాబ్స్ అయితే చాలా బాగుంటుంది. హైలైట్ ప్లేస్ అన్నమాట. ఇప్పుడు అరే ఇప్పుడు వీళ్ళ బ్లాక్ రా. మీకు ఒక విషయం తెలుసా, మాకు చాలా దారుణం ఫస్ట్ ఏం చెప్పారంటే ఆ బ్లాక్ మాకు అన్నారు, మీ జూనియర్స్ కి ఎక్కడో ఒకటి షిఫ్ట్ చేస్తారు ఈ బ్లాక్ అన్నారు. అసలు చూడండి కట్టప్ప బాబు అని కొడుతుందంటే. సో అది కాకపోతే మీ అంతమందికి అన్ని సెక్షన్స్కి మొత్తంకి కలిపి ఫ్లోర్స్ కానివ్వు, బ్లాక్స్ కానివ్వు, అవి అరేంజ్ చేయాలంటే మీకు న్యూ బ్లాక్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. తిన్నారా ఫస్ట్ అన్నం? తినండి.
తినేసిరా అనుకోండి. సో తర్వాత కలుద్దాం బ్రో, బాయ్. టైం ఎగ్జాక్ట్లీ 1:30 అయింది. అందరూ మన జూనియర్స్ సబ్స్క్రైబర్స్. బ్రో హాయ్. బ్రో ఒకటి కంప్లైంట్ చేశాడు, కమెంట్స్కి రిప్లై పెట్టట్లేదని. సో సారీ బ్రో. ఫర్దర్గా నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు నేను ఒకటి గమనించారు లేదో మీరు, అర్ధరాత్రి 1 or 2కి పెడతా నా వ్లాగ్స్. ఇప్పుడే చూసేస్తా బ్రో. అంత లేట్ ఎందుకు నిద్రపోతా బ్రో? నీ వీడియోస్ గూగుల్లో షేర్ చేస్తాడు బ్రో. వాట్సాప్లో నో మెయిన్ ఇది పెడతా. సో బ్రో నామ్ నియాజ్ బ్రో. బ్రో తిన్నారా? ఏం పెట్టారు కర్రీ? పన్నీర్ కుర్మా. ఓకే. సో బ్రో వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ కాలేజ్? ఎనీ ఆఫ్ యూ? ప్లేస్మెంట్. సో బ్రో ప్లేస్మెంట్ అయితే ఫస్ట్ ఇయర్ నీకు చాలా హోప్ ఉంటుంది, సెకండ్ ఇయర్ తగ్గిపోతుంది, థర్డ్ ఇయర్ పాస్ అయితే చాలా అనుకుంటావు, ఫోర్త్ ఇయర్ ఈ గండం నుంచి పోతే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఫస్ట్ ఇయర్ నుంచే మీరు ప్లాన్. ఫస్ట్ ఇయర్లోనే ప్లేస్మెంట్ కొట్టచ్చు. యా చెప్పేది నువ్వు నీలో అంత టాలెంట్ అనేది ఉండాలి, అంత స్కిల్ ఇప్పుడే నువ్వు నేర్చేసి ఉండాలి. నువ్వు డైరెక్ట్ కంపెనీకి పెడితే నీ డిగ్రీ చూసి ఇవ్వకూడదు. కాదురా మోటివేట్ చేస్తున్నా. క్లబ్సా సింగింగ్? बोलो नजदीक लाता చెప్పు. प्लेसमेंट के बारे में क्या हो तुम्हारा डर है? अच्छा स्किल्स डेवलप कर ले तो अच्छा प्लेसमेंट आता है. सेम तुम्हारा नादी छे తెలుగు में बात करेंगे. తెలుగు సేమ్ నీలానే నాకు ఇంటర్ ఫ్రెండ్ ఇస్మాయిల్ అని. బ్రో చూస్తుంటే హాయ్ చెప్పు. సేమ్ నీలానే ఉన్నాడు బ్రో, ప్లేస్మెంట్స్ అంటున్నాడు, ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు. చాలా భయం వేస్తుంది నాకు, వాడిని చూసే నేను ఇన్స్పైర్ అయ్యింది. వాడు ఏమయ్యాడు ఇప్పుడు? ఉన్నాడు పోయాడు. ఆర్వీఆర్ జేసీలో టాప్ పొజిషన్లో ఉన్నాడు ఇప్పుడు వాడు. సో నేనేనా? సో ఫస్ట్ బాయ్ చెప్పండి. మన జూనియర్స్ పేరు చంద్రపాల్ నాయుడు, మణికంఠ, మౌలాలి. డిపార్ట్మెంట్స్ చెప్పండి. ఆర్టిఫిషియల్ డేటా సైన్స్, సిఎస్డి, సిఐ. సో 3 members are 3 from different domains. ఎలా అనిపించింది బ్రో? ఎలా అనిపించింది బ్రో కాలేజ్ మీకు? నేను వివిఐఎస్సిలో ఉన్నా అని చెప్పాను కదా, ఐడియా ఉందా వివిఐఎస్సి అంటే ఏంటో? స్టూడెంట్స్ చాప్టర్. సో ప్రతి డిపార్ట్మెంట్కి తన యొక్క బాడీస్ అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్ వి ఆల్ ఫ్రమ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్. సో మనకేముంది, ఏసీఎం ఉంది, మెకానికల్ వాళ్ళకి సేమ్ ఉంది. సో ఇలా ప్రతి బ్రాంచెస్ కలిపి ఐయుసిడబ్ల్యూ ఉంది. ఆల్ గ్రూప్స్ ఆర్ అలైన్డ్ ఇన్ దిస్ గ్రూప్. సో బాయ్ చెప్పండి ఫస్ట్ బ్లాగ్. సో డైరెక్ట్ ఇంకా లంచ్ దగ్గర కలుద్దాం. ఇవాళ మెన్యూ ఏంటో తర్వాత చూపిస్తాం, వీళ్ళకి కొంచెం మాట్లాడిన తర్వాత లంచ్ దగ్గర కలుస్తా. బాయ్. మెన్యూ ప్లీజ్. ఇప్పుడు కూడా బ్లాగ్ వదలనురా. సో చూపి ఏమేమి ఉన్నాయో తీసుకుంటారు. This is bhaji, this is jhangri, this is vankai, sorry bhaji, this is paneer kura and perugu is there. After this perugu will eat. సో నేను కొంచెం కర్రీ ఎక్స్ట్రా వేయించుకున్నా, ఈ కాలేజ్లో బాగుంటుంది. నవ్యాక ఫుడ్ రివ్యూ సూపరా?
బై ద వే మన వివిఐఎస్సి కౌన్సిల్ వాళ్ళందరూ కాలేజ్ సపోర్ట్ చేస్తూ చెప్తున్నారు. అక్క నేను ఇంట్రొడక్షన్ చేయడమే మర్చిపోయా. సో దిస్ ఇస్ ఆర్ వివిఐఎస్సి ప్రెసిడెంట్ నవ్య. సో హాయ్ చెప్పక్క. శాక్ ఆల్సో మర్చిపోయా, శాక్ ప్రెసిడెంట్ కూడా. హాయ్, జస్ట్ హాయ్. అక్కకి నేను చెప్తాను. అక్క శాక్ ప్రెసిడెంట్, ఐయూసీడబ్ల్యూ ప్రెసిడెంట్, ఎన్ఈపి సారథి ఏంటిది అది మెంటారా, ఎన్ఈపి సారథి అంబాసిడర్, ఐఏలో ఏముంది, ఐఏలో మెంబర్, IEEE మెంబర్. లాస్ట్లో మా అందరికి ఇన్స్పిరేషన్. ఓకే, సిసి క్లబ్ కూడా మల్టీ టాలెంటెడ్ అక్క. సో సింగర్ కూడా పేజెస్ రెజ్యూమ్, సింగర్ కూడా అక్క. 3 pages రెజ్యూమ్. బా వేసేసావు అక్క. తిన్నాక మళ్ళీ మాట్లాడదాం అక్కతోనే. జస్ట్ ఇప్పుడే అన్నం కంప్లీటెడ్. దగ్గ ఐ స్లీపింగ్, ఫుల్ మంపు, నిద్ర వచ్చేసింది. ఇప్పుడే కదా అన్నం తిన్నాం. అక్కడేమో ఈవెంట్ జరుగుతుంది, జనాలు చూసారా. ఈవెంట్ అయితే జరుగుతుంది. కాసేపు ఇక్కడ కూర్చుంటా, రెస్ట్ లేదు, నుంచొని రెస్ట్ లేదు. సో కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ బ్లాగింగ్ స్టార్ట్ చేస్తాను. బ్రో ఎలా ఉంది లంచ్? బాగుంది, నిజంగా బాగుంది, అమ్మతోడు బాగుంది. నిజం బాగుందన్న. వెల్కమ్ బ్యాక్ టు బస్లో ఎక్కాం. జనరల్గా 35 ఎక్కుతాం మేము బస్సు, కాకపోతే ఇప్పుడు 33 ఎక్కాం. ఎందుకంటే మన జాఫర్ బ్రై 33 ఎక్కి హీరో బ్రో 33 ఎక్కి ఇంటికి వెళ్దాం పదరా అంటే వెళ్తున్నాం బ్రో. సో ఎలా అనిపించింది ఇవాళ డే? ఎవరినిరా? నిన్నేరా? నన్నేనా? సారీ, నేను చాలా సర్ప్రైజింగ్గా గట్టిగా మాట్లాడు. కొత్త టేస్ట్ చేశాను ఈరోజు. టేస్ట్ చేసావా? అడిగిన బాబు నువ్వు ఆగురా బాబు. ఎలా అంటే నేను చాలా తక్కువ ఉన్నాను కదా, 3-4 వీడియోస్లో ఉన్నా, 3-4 బ్లాగ్స్లో ఉన్నా. చాలా మంది గుర్తుపట్టారు నన్నైతే. వీళ్ళు ఎప్పుడున్నా చెప్తా ఉంటారు, రే రారా చేద్దాం రారా అని. మీరు ఈరోజు కోరారు కాబట్టి ఇంకా ప్రతి వీడియోలో నేను కంపల్సరీగా ఉంటాను. జాఫర్ భాయ్ అన్నాడంటే అది అయిపోవాలి, అదంతేగా. అది ఎస్. కామెడీ ఏంటంటే ఒక విషయంలో నేను హట్ అయ్యా. అన్న నీకన్నా వసీం అన్న బాగా ఫేమస్ అన్న కామెడీ. అదే నాకు అర్థం కాదు, ఏ మూడు కనిపించాడు రా నాకు. అరే ఇదేంట్రా? కనిపించాడు నిజంగా చెప్పాలంటే మన ముగ్గురులో నేనే అందగాని, అది అందరికీ తెలుసు. సో అదే చెప్తున్నారు వాళ్ళంతా. గాయ్స్ ఈ మాటలు ఏం పట్టించుకోకండి. కానీ గడ్డం ఎలా ఉంది? కింగ్ పక్కన ఉన్నంత వరకు నీ ఛానల్కి సబ్స్క్రిప్షన్స్ వస్తూనే ఉంటాయి. నా గురించి ఎందుకు చెప్తున్నావురా? ఇద్దరే. నేను షో డబ్బాలంటే వీళ్ళు షో డబ్బాలు. ఫస్ట్ కొట్టేదే వాడు. ఈరోజు వచ్చారు కదా, ఎవరు కొట్టారు షో ఎక్కువ? వీడేగా. సో ఇవాళ అంటే చాలా ఇంటరాక్షన్ జరిగాయి. కొత్త సబ్స్క్రైబర్స్తో కలిసాం, మన జూనియర్స్ అందరినీ కలిసాం. మీలో ఎంతమందిని నేను కలిసానో ఒకసారి కింద కమెంట్లో రాయరా, లైక్ ఐ హ్యావ్ మెట్ యూ అని. గట్టిగా ఇద్దరు పేర్లు చెప్పు. ఆలోచించాడు.
పెట్టుకుందాం రాజు నా పరువు తీసాడు వీడు. నువ్వు చెప్పరా నాకు తెలుసు. నువ్వు చెప్పరా ఆగ్రా నువ్వు చెప్పు బ్రో. నాకు తెలియదు. చాలా మంది అయితే కలిశారు కలిశారు. పూర్తిగా మాట్లాడారు. ఇంకా మాట్లాడదాం. ఇంకా చాలా మంది కలవాల్సి ఉంది. కలవండి. మీరు చాలా మంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏమనుకుంటారేమో అని భయపడుతున్నాను. చాలా మందిని చూశానండి. ఏమనుకోము, ఫ్రీగా మాట్లాడండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఓపెన్లీ కమ్. ఒక అమ్మాయి కనబడింది, అంటే మనం అన్నం తినేటప్పుడు అసలు ఎంత ఫ్రీగా మాట్లాడిందో. అంత ఫ్రీగా ఉంటే మనం చాలా చాలా ప్లస్ పాయింట్. అలా ఉండాలి. నా పేరు జాఫర్ అన్న గుర్తు పెట్టుకుంది నన్ను. అసలు చెల్లమ్మ నేనైతే అసలు నేను మర్చిపోను. అసలు ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా రెస్పాన్స్ అయ్యారు. కాకపోతే ఎస్పెషల్గా కొందరు ఉన్నారు బాగా మాట్లాడింది, కొందరు భయపడుతున్నారు. వాళ్ళు వచ్చేసి మాట్లాడండి ఫ్రీ, మేమేం చేయము, మేమేమో అన్నాం, జస్ట్ ఫ్రెండ్లీ మేము అంతా. ఇంకా మీ ఆబిదన్న అయితే సజెషన్స్ ఇస్తూనే ఉంటాడు. వాడు చదువులు బిడ్డ, మేమైనా కాస్త బంక్ ఎలా కొట్టాలి, కాస్త అలా ఎలా తిరగాలి అని చెప్పాను. కానీ వాడు క్లాసులు ఎలా వినాలి అది ఇది చెప్తాడు. మిమ్మల్ని తల తింటాడు. వచ్చి కలవండి ఒకసారి, కలిసి మాట్లాడు. అవును గాయస్ కలవండి. అలాంటి లైక్ మీరు ఎక్స్ట్రోవర్ట్ కానివ్వండి ఇంట్రోవర్ట్ కానివ్వండి వచ్చేయండి మన. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ హ్యావ్ మెట్ యూ గైస్. మా ఫేస్ కలర్ మేడం. సో వాడంతేలేండి, మధ్య మధ్యలో పిక్చర్స్ ఉంటుంది. ఈరోజు నన్ను డైలాగ్ చెప్పమని డైలాగ్ ఈరోజు కాలేదు కానీ వచ్చే వారం వచ్చే వీడియోలో చెప్తా. పెద్ద డైలాగ్ అల్లాడిస్తా. సినిమా ఆప్షన్స్ మంచిగా బాయ్ చెప్పండు. ఇంకా డైరెక్ట్ దాఫర్ బ్రో ఇంటికి వెళ్తాం. ఇవాళ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సంపలు కొట్టి నన్ను తప్పకుండా ఫాలో అవ్వండి. ఇవన్నీ మాటలే. సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ టాటా బాయ్ బాయ్.